దాని ఉద్దేశము లేకుంటే ఎందుకు సెలబ్రేట్ చేయాలి, ఎట్లా వచ్చింది మనకు వాడకలోకి అనేది మనం చూస్తే, ఫస్ట్ రక్షాబంధనం ఆడవాళ్ళు మగవాళ్ళకు కట్టినారు. మన చరిత్ర, మన పురాణాలు, ఇతిహాసాలు చూసుకుంటే ఎవరు కట్టినారు అంటే భార్యాభర్తల మధ్య జరిగింది రక్షాబంధనం. దేవేంద్రుడు వృత్రాసురుడు అనే ఒక రాక్షసుని ఎదుర్కొంటున్నాడు. చాలాసార్లు అట్లా ఎదుర్కొని యుద్ధం చేసి ఓడిపోయి వచ్చినాడు. అయితే బృహస్పతి దగ్గరికి వెళ్తే, దేవతల గురువు బృహస్పతి దగ్గరికి వెళ్తే, బృహస్పతి అన్నాడు, నీ ఒక్కడి బలం సరిపోదు, నీకు తోడుగా శచీదేవి యొక్క బలం కూడా, ఆమె తపస్సు, ఆ తపశ్శక్తి కూడా నీకు రక్షగా ఉండాలి అని చెప్పినాడు. అయితే దాంట్లో శచీదేవి తర్వాత నెక్స్ట్ యుద్ధానికి పోవడానికంటే ముందర తన తపశక్తిని అంతా ఇట్లా రక్ష రూపంలో కట్టి ఇంద్రుడికి కట్టి పంపిస్తుంది. ఆ రక్ష ఇంద్రుడిని యుద్ధంలో కాపాడుతుంది. ఇట్లా ఫస్ట్ అంటే మనకు వాడుకలో ఇప్పుడు అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వచ్చి అన్నదమ్ములకు కడతారు, అట్లా ఉంది కదా. అయితే రక్ష అనేది అది ఒకటి ఉంది. మళ్ళీ ఇంకొకటి లక్ష్మీదేవి వచ్చి బలి చక్రవర్తి ఉన్నాడు కదా, బలి చక్రవర్తికి విష్ణు దాసుడు అయిపోయినాడు. మళ్ళీ విష్ణువు దాసుడు అయిపోతే లోకాల కథ ఏంటి? కాబట్టి బలి చక్రవర్తికి రక్ష కట్టి లక్ష్మీదేవి మళ్ళీ విష్ణువును తీసుకుని వెళ్తారు. సో ఇది ఒకటి ఉంది. అందుకనే మనము రక్ష కట్టుకున్నప్పుడు ఏనబద్ధో బలిరాజా దానవేంద్ర మహాబలహ అని చెప్పుకుంటాం. ఎట్లయితే ఈ రక్ష దానవేంద్రుడు బలిరాజును ఎట్లయితే కట్టి పడేసిందో, అంటే విష్ణు ఆయన కావాలనుకున్నాడు, విష్ణు భక్తుడు ఆయన. అయితే ఆయనను కూడా కట్టి పడేసి మళ్ళీ వైకుంఠానికి విష్ణువుని పంపించేటట్లు చేసింది. ఇది జరిగింది. తర్వాత చరిత్రలోకి వస్తే అలెగ్జాండర్ మన దేశంపైకి దండెత్తినాడు. అలెగ్జాండర్ మన దేశంపైకి దండెత్తిన తర్వాత ఆ యుద్ధం ఏదైతే పురుషోత్తమునికి అలెగ్జాండర్ జరిగిందో, ఆ యుద్ధంలో కూడా అలెగ్జాండర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ రుక్సానా అని ఉండింది. ఆమె పురుషోత్తమునికి ఇదే శ్రావణ మాసం, ఈ వర్షాకాలం టైంలోనే అలెగ్జాండర్ దండయాత్ర జరిగింది. సింధు నది అంతా పర్వలు తొక్కుతూ పారుతుంది అన్నట్టు వాళ్ళు చరిత్రలో రాస్తున్నారు వాళ్ళు. అయితే ఆమె ఏం చేసిందంటే అలెగ్జాండర్ యొక్క ప్రాణాలు తీయకుండా ఉండాలని చెప్పేసి రాఖీ పండగ యొక్క ఇది తెలుసుకొని, ఓహో ఇట్లా రాఖీ పండగలో చెల్లెలకి ఏదైతే వాగ్దానం చేస్తారో అది వాళ్ళు పాటిస్తారు హిందువులు అని చెప్పేసి తీసుకొని వచ్చేసి రాఖీ కడుతుంది. రాఖీ కట్టి అలెగ్జాండర్ యుద్ధంలో చంపడానికి అవకాశాలు వచ్చినా కూడా పురుషోత్తముడు చంపడు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఫైనల్గా పురుషోత్తముడు ఓడిపోయినాడు, అలెగ్జాండర్ గెలిచినాడు. సో మిగిలిన చరిత్ర అంతా మనకు అంటే కొంత బిట్లుగా ఉంది. ఇట్లా అక్కడ కూడా మనకు రక్షాబంధన్ గురించి ప్రస్తావన ఉంది పురాణాల్లో, ఇతిహాసాలు. అయితే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మనకు ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. 2-way ట్రాఫిక్, ఇట్స్ నాట్ 1-way ట్రాఫిక్.